హాయ్ అండి. అందరికీ వందనాలండి. హిజ్కేలు గ్రంథము 13 అధ్యాయము మొదటి వచనం అండి. కుడివైపు ఉంది 695వ పేజీ మొదటి వచనం చదువుకుందాము. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగ సెలవిచ్చెను. నరపుత్రుడా, ప్రవచించుచున్న ఇశ్రాయేలీయుల ప్రవక్తలకు విరోధముగా ప్రవచించి మనసు వచ్చినట్టు ప్రవచించు వారితో నీవిలాగు చెప్పుము. యెహోవా మాట ఆలకించుడి. ప్రభువైన యెహోవా సెలవించుతున్నదేమనగా, దర్శనమేమియు కలుగకున్నను స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ. 4వ వచనమండి. ఇశ్రాయేలీయులారా, మీ ప్రవక్తలు పాడైన స్థలములలో ఉండు నక్కలతో సాటిగా ఉన్నారు. యెహోవా దినమున ఇశ్రాయేలీయులు యుద్ధమందు స్థిరముగా నిల్చున్నట్లు మీరు గోడల్లోనున్న బీటల దగ్గర నిలువరు, ప్రాకారమును దిట్టపరచరు. 6వ వచనమండి. వారు వ్యర్థమైన దర్శనములు చూచి అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను తాము చెప్పిన మాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు. నేను సెలవీయకపోయినను ఇది యెహోవా వాక్కు అని మీరు చెప్పిన ఎడల మీరు కనినది వ్యర్థమైన దర్శనముగా మీరు నమ్మదగని సోదెగాండ్రే అయితిరి కదా. 8వ వచనమండి. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మీరు వ్యర్థమైన మాటలు పలుకుచు నిరర్థకమైన దర్శనములు కనుచున్నారు గనుక నేను మీకు విరోధిని. ఇదే ప్రభువు యెహోవా వాక్కు. 9వ వచనమండి. వ్యర్థమైన దర్శనములు కనుచు నమ్మదగని సోదెగాండ్రైనను ప్రవక్తలకు నేను పగవాడను. వారు నా జనుల సభలోనికి రారు, ఇశ్రాయేలీయుల సంఖ్యలో చేరిన వారు కాకపోదురు. వారు ఇశ్రాయేలీయుల దేశంలోనికి తిరిగి రారు. అప్పుడు నేను ప్రభువైన యెహోవానని మీరు తెలుసుకుందురు. 10వ వచనమండి. సమాధానం ఏమీ లేకపోయినను వారు సమాధానమని చెప్పి నా జనులను మోసపుచ్చుచున్నారు. నా జనులు మంటి గోడను కట్టగా వారు వచ్చి దాని మీద గచ్చుపూత పూసెదరు. 11వ వచనమండి. ఇందువలనే పూయుచున్న వారితో నీవిట్లనుము, వర్షము ప్రవాహముగా కురియును, గొప్ప వడగండ్లు పడును, తుఫాను దాని పడగొట్టగా అది పడిపోవును. 12వ వచనమండి. ఆ గోడ పడగా జనులు మిమ్మును చూచి మీరు పూసిన పూత ఏమాయనని అడుగుదురు కదా. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దానిని పడగొట్టుదును. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును, నా రౌద్రమును బట్టి గొప్ప వడగండ్లు పడి దానిని లయపరచును. 14వ వచనమండి. దాని పునాది కనబడినట్లు మీరు గచ్చుపూత పూసిన గోడను నేను నేలతో సమానముగా కూల్చెదను. అది పడిపోగా దాని క్రింద మీరును నాశనమగుదురు. అప్పుడు నేను యెహోవానని మీరు తెలుసుకుందురు. 15వ వచనమండి. ఈలాగున ఆ గోడ మీదను దాని మీద గచ్చుపూత పూసిన వారి మీదను నా కోపము నేను తీర్చుకొని ఆ గోడకును దానికిని పూత పూసిన వారికిని పని తీరేనని మీతో చెప్పుదును. 16వ వచనమండి. యెరూషలేమునకు సమాధానము లేకపోయినను ఆ పూత పూయువారు సమాధానార్థమైన దర్శనములు కనుచు ప్రవచించువారు ఇశ్రాయేలీయుల ప్రవక్తలే. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. 17వ వచనమండి. మరియు నరపుత్రుడా, మనసునకు వచ్చినట్టు ప్రవచించు నీ జనుల కుమార్తెల మీద కఠిన దృష్టియుంచి వారికి విరోధముగా ఇలాగు ప్రవచింపుము. 18వ వచనమండి. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మనుషులను వేటాడవలెనని చేతుల కీళ్లన్నిటికిని గుడ్డలు కుట్టి ఎవరి ఎత్తు చొప్పున వారి తలలకు ముసుగులు చేయు స్త్రీలారా, మీకు శ్రమ. మీరు నా జనులను వేటాడి మిమ్మును రక్షించుకుందురు. 19వ వచనమండి. అబద్ధపు మాటలను అంగీకరించు నా జనులతో అబద్ధపు మాటలు చెప్పుచు చేరడు ఎవలకును రొట్టె ముక్కలకును ఆశపడి మరణమునకు పాత్రులు కాని వారిని చంపుము. బ్రతుకుటకు అపాత్రులైన వారిని బ్రతికించుచు నా జనులలో మీరు నన్ను దూషించెదరు. 20వ వచనమండి. కావున ప్రభువైన యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను దుఃఖపరచని నీతిమంతుని మనస్సును అబద్ధముల చేత మీరు దుఃఖింపచేయుదురు.
దుర్మార్గులు తమ దుష్ప్రవర్తన విడిచి తమ ప్రాణములను రక్షించుకొనకుండా మీరు వారిని ధైర్యపరుతురు గనుక. 21వ వచనమండి. మనుషులను వేటాడుటకై మీరు కుట్టు గుడ్డలకు నేను విరోధినై వారిని విడిపించెదను. మీ కౌగిటిలో నుండి వారిని ఊడబెరికి మీరు వేటాడు మనుషులను నేను విడిపించి కొననిచ్చెదను. 22వ వచనమండి. మరియు నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు మీరు వేసిన ముసుకులను నేను చింపి మీ చేతిలో నుండి నా జనులను విడిపించెదను. 23వ వచనమండి. వేటాడుటకు వారికను మీ వశమున ఉండరు. మీరికను వ్యర్థమైన దర్శనములు కనక ఉందురు, సోదె చెప్పక ఉందురు. నేను యెహోవానని మీరు తెలుసుకొనున్నట్లు నా జనులను మీ వశము నుండి విడిపించెదను. నెక్స్ట్ అధ్యాయం 14వ అధ్యాయం అండి.